నమస్తే వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజం గెలవాలి అనపర్తి టికెట్ టీడీపీకే ఇవ్వాలి నారా భువనేశ్వరిని కలిసిన మహిళలు. నల్లమిల్లికి మద్దతుగా అనపర్తి నియోజకవర్గం అంతా నిరసన దీక్షలు. సంక్షేమం కొనసాగాలంటే వైఎస్ఆర్ పార్టీని గెలిపించండి ఎమ్మెల్యే సత్యమణి ఆదిలక్ష్మి. వైఎస్ జగన్ ఇడుపులపాయల నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కేంచరపు అచ్చెన్నాయుడు ఘనంగా జన్మదిన వేడుకలు. వినుకొండని మోడల్ సిటీగా అభివృద్ధి చేస్తా ఎమ్మెల్యే బోల బ్రహ్మనాయుడు. నిజం గెలవాలి అనపర్తిలో టీడీపీ నిలవాలి నినాదంతో రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ లో నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిని కలిసి అనపర్తి టికెట్ టీడీపీఏ కొనసాగాలి, అభ్యర్థిగా రామకృష్ణారెడ్డిని కొనసాగించాలని కోరుతూ వినతి పత్రం అందజేసిన అనపర్తి నియోజకవర్గం టీడీపీ శ్రేణులు, అనపర్తి నియోజకవర్గం తెలుగు మహిళలు. కొంచెం అనుకున్నాను కొంచెం వెనక్కండి, ముందుకెళ్ళి తీసుకోండి. మీకు తెలుసు బాబు తోసుకోరు, వెనక్కండి. అంటే చెప్తారు. కొంచెం మళ్ళీ అది ముందు నుంచి తీసుకోవాలండి, వెనక నుంచి కాదు. ఫోన్ దిగినా మధు దోసుకోద్దండి, మాట్లాడుతున్నారు కదా. బాబు ఆగాలండి, అమ్మ ఆగాలి.
అనపర్తి నియోజకవర్గ సీటును తెలుగుదేశం పార్టీకే కేటాయించి మన నాయకులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అని అధిష్టానం ప్రకటన చేయాలని బిక్కబోలు మండలం పందలపాక గ్రామంలో సుమారు 200 మంది మన నాయకులు కార్యకర్తలు చేసిన రీలే నిరాహార దీక్షలు. రంగంపేట మండలం కొత్తకోటపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్యసూరు నారాయణరెడ్డి సతీమణి ఆదిలక్ష్మి ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శాసనసభ్యులు డాక్టర్ సత్యసూరు నారాయణరెడ్డి చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సతీ ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో జనసేన పార్టీకి చెందిన ఉలవల మణికంఠ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. ఈ సందర్భంగా ఆదిలక్ష్మి పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అక్కగారు కూడా ఉంది. మళ్ళీ వాడు అక్కగారు మళ్ళీ తిరగారు మేడం. అమ్మోడు పడుతుంది నీకు ఇంకా అండి కాలం చేసింది మొదలండి ఎన్టీ రామారావు పట్టు పెట్టినాడు వేసి తెలియజేసింది. అప్పుడు నుంచి 2 దానికి మంచి పని చేసావు. కేశవరావు గారు అభిమానం ఉండిపోయింది. అభిమానం మరి చేసాం కదా మనం. ఓకే ఇల్లు కూడా వసతి దీవెన విద్య దీవెన పిల్లలకి వేస్తున్నాం ఉంది. అమ్మాయి అబ్బాయి అది చూడు ఫోటో తెస్తాను.
వీళ్ళ అబ్బాయి వాలంటీర్ అండి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు కడప జిల్లా వైఎస్ఆర్ ఘట్ ఇడుపులపాయ నుంచి ఎన్నికల శంకరాభం పూజించనున్నారు. వైఎస్ జగన్ బస్సు యాత్ర రేపటి నుంచి రాష్ట్రంలో సందడి చేయనుంది. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో మేమంతా సిద్ధం పేరుతో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 బహిరంగ సభలు నిర్వహించేందుకు వైఎస్ జగన్ కసరత్తు చేశారు. అన్ని ప్రాంతాల్లో మేధావులతో ఉదయం పూట తటస్థులతో సమావేశాలు నిర్వహించి సాయంత్రం వేళ బహిరంగ సభలు నిర్వహించేందుకు పార్టీ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అందరి చూపు వైఎస్ జగన్ బస్సు యాత్రపై పడింది. ఈ 2024 ఎన్నికల్లో జరగబోతున్న ఈ యుద్ధం 2 సిద్ధాంతాల మధ్య జరగబోతా ఉన్న యుద్ధం. రామాలాడుతా ఉన్న చంద్రబాబుకు మధ్య జరిగే ఈ యుద్ధంలో మీరు సిద్ధమేనా? టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కెంచరపు అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకల్లో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బర్ల రామయ్య, మాజీ శాసన మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్, ఎమ్మెల్సీ దువ్వరపు రామారావు, టీడీపీ నేతలు గురుమూర్తి, ఎస్పీ షాహెబ్ హసన్ భాషా తదితరులు పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం టీడీపీ కేంద్ర కార్యాలయ హౌస్ కీపింగ్ మహిళా సిబ్బందికి చీరలు పంపిణీ చేశారు. వినుకొండ పట్టణంలోని ఇందిరానగర్ నందు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో 600 హామీ ఇచ్చాడని, అధికారంలోకి వచ్చాక ఒక హామీ కూడా అమలు చేయలేదని అన్నారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కడం చంద్రబాబు నాయుడుకి కొత్తేమీ కాదని, ప్రజల్ని మాయం చేసి అధికారంలోకి వచ్చాక ప్రజల సమస్యలను గాలికి వదిలేసే నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలతో కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. పాలన కొనసాగిస్తామని చెప్పావు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన మీరు ఇవే సంక్షేమం ఆనాడు మీకు గుర్తు రాలేదా? ఆనాడు అక్క చెల్లెమ్మలకి బ్యాంకుల్లో అకౌంట్ చేయాలని ఆనాడు మీకు గుర్తు లేదా? మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మూలనున్న పెద్దామకు కూడా అకౌంట్ ఓపెన్ చేసి నేరుగా సంక్షేమాన్ని అకౌంట్ లో వేస్తున్నటువంటి ప్రభుత్వం ఎక్కడ కూడా మరి భారతదేశంలో లేనటువంటి ఈ వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, ఇవన్నీ కూడా తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మరి ఈరోజు సైకిల్ పరిస్థితి చూస్తే చెప్తున్నారు, సైకిల్ కింద పడిపోయింది.
అదే తెలుగుదేశం పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోయింది. ఈ సైకిల్ కింద పడ్డది, దాన్ని పైకి లేపాలంటే మరి పవన్ కళ్యాణ్ అవసరం అయిందంట. ఆ పవన్ కళ్యాణ్కి గ్లాసులో మరి ఎక్కడ నీళ్లు నిలబడట్లా, కారిపోతా ఉంది. ఆ పవన్ కళ్యాణ్ అడిగాడు ఈ చంద్రబాబు నాయుడు, మా సైకిల్ కొద్దిగా కింద పడిపోయింది, కాస్త లేపడానికి నువ్వు కూడా రావయ్యా, సహాయం చేయవయ్యా అని అడిగాడు. సహాయం చేయడానికి నేనున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, పట్టారు, సైకిల్ లేవలా పైకి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి వీళ్ళందరూ ప్రయత్నం చేశారు, సైకిల్ ఎక్కడ కూడా పైకి లేసే పరిస్థితి కనిపించలా. ఇది తెలుసుకొని మళ్ళీ ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీ బీజేపీ అమిత్ షా గారిని అడిగారు, అయ్యా మా సైకిల్ పూర్తి స్థాయిలో కింద పడిపోయింది, ఈ సైకిల్ ను లేపాలంటే మీ బీజేపీ సహాయం కావాలి, మీ పార్టీ సహాయం కావాలని అడిగారు. ఆ పార్టీ సహాయం కోసం ఆ బీజేపీ వచ్చి ఆ మోడీ గారు వచ్చి ప్రయత్నం చేస్తాడేమనంటే మోడీ గారు అసలు లేసే పరిస్థితి లేదు, నేను మీకు ఏ విధంగా కూడా సహాయం చేయలేను అన్న విధంగా మాట్లాడి ఆయన వెళ్ళిపోయారు. సైకిల్ పరిస్థితి రిమ్ములతో సహా భూస్థాపితం అయిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు బాబు 6 ప్యాక్ అంటాడు, 6 ప్యాక్ ఏంటో సిక్సర్ ఏంటో ఆయనకు తెలియాలి. ఇంకా బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, ఇక్కడ వస్తే మేము అన్ని విధాల మణిపూర్ సంఘటనలు చూశారు, ఇక్కడ 4% రిజర్వేషన్ ఎత్తేస్తామంటున్నారు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు, అబ్బా బీజేపీ చెప్పింది 4% కరెక్టేను, ముస్లిం మైనార్టీకి ఎత్తేయాల్సిందేనని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మరి మీ అందరూ కూడా ఒక్కసారి ఆలోచించి ఎవరు ప్రజలకి మంచి చేశారు, ఎవరు ప్రజలకి మేలు చేశారు, ఎవరు పాలనలో మంచి జరిగిందనుకుంటేనే మరి ఆ ప్రభుత్వం, ఆ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ కూడా ప్రాణ గుర్తుపై ఓట్లేసి గెలిపిస్తారని, మీ అందరి ఆశీర్వాదం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక ఓటు మన ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు, ఎమ్మెల్యేగా నేను, మేమిద్దరం పోటీ చేస్తున్నాం. నాకొక ఓటు, అనిల్ కుమార్ గారికి ఒక ఓటు వేసి మంచి మెజారిటీతో గెలిపించాలని గతంలో కూడా గెలిపించారు. మీ ప్రేమ, మీ అభిమానం, మీ ఆదరణ అన్ని విధాల నాకు అవకాశం కల్పించారు. మీరందరూ కూడా నాకు తోబుట్టులాగా అందరూ సహకరించారు, సహాయపడ్డారు. మీ అందరికీ మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేమని, ఎప్పటికీ ఈ వినుకొండ ప్రాంతం పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగే దానికోసం అన్ని విధాల ప్రయత్నం జరుగుతుంది. మీరందరూ కూడా ఇంకొక అవకాశం ఇస్తే ఈ వినుకొండ పట్టణాన్ని భారతదేశంలోనే, ఆంధ్ర రాష్ట్రంలోనే, మరి ఈ రోజు వినుకొండ వెనకబడ్డ ప్రాంతం అనుకున్న ఆనాటి పరిస్థితుల్ని వాటన్నిటి కూడా రూపురేఖలు మార్చి ఇవాళ వినుకొండగా మోడల్ నియోజకవర్గంగా పూర్తి స్థాయిలో గౌరవాన్ని, గుర్తింపుని మరి ఈరోజు వినుకొండ అంటే బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతున్నటువంటి నియోజకవర్గాల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న నియోజకవర్గం వినుకొండని మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అంటే గతంలో మనం చూసాం, గతంలో ఉన్న బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నిజం గెలవాలి, అనపర్తి టికెట్ టీడీపీకే ఇవ్వాలి, నారా భువనేశ్వరిని కలిసిన మహిళలు. నల్లమిల్లికి మద్దతుగా అనపర్తి నియోజకవర్గం అంతా నిరసన దీక్షలు. సంక్షేమం కొనసాగాలంటే వైఎస్ఆర్ పార్టీని గెలిపించండి, ఎమ్మెల్యే సత్యమణి ఆదిలక్ష్మి. వైఎస్ జగన్ ఇడుపులపాయల నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు ఘనంగా జన్మదిన వేడుకలు.
వినుకొండని మోడల్ సిటీగా అభివృద్ధి చేస్తా ఎమ్మెల్యే బోల బ్రహ్మనాయుడు.